బ్రేకింగ్ న్యూస్. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వెనుక వైసీపీ కుట్ర దాగి ఉందా? దీనిపై ప్రస్తుతం టీడీపీ శ్రేణులు దృష్టి పెట్టాయి. నర్సరావుపేటలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలపై టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టించారని పేర్కొన్నారు. తప్పుడు కేసుల వల్ల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించారు. 2019లో 15 లక్షలు లంచం ఇచ్చినట్లు మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు తప్పుడు కేసు పెట్టారని పేర్కొన్నారు. నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. నా పేరు బుడుమూరు నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేట విలేజ్. నేను ఆంధ్ర రంజీ టీం తరఫున మరియు ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం తరఫున ఆడడం జరిగింది సార్. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు విజయసాయిరెడ్డి గారి ప్రాధ్వర్యంతో ఆ రోజు మన స్పీకర్ అయిన కొడెల శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కొడెల శివరాం గారి మీద నా దగ్గర రైల్వే జాబ్ కోసం 15 లక్షలు తీసుకున్నట్టు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టమని నన్ను భయభ్రాంతులకు గురి చేశారు సార్. నా క్రికెట్ జీవితం ఎక్కడ నాశనం అవుతుందని వాళ్ళ మీద నేను ఆ రోజు A1గా కొడెల శివరాం గారి మీద మరియు A2గా కొడెల శివప్రసాద్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు ప్రత్యాశాపం పడ్డాను సార్. మరి లోక్ అదాలత్ ఉందని తెలిసి నర్సరావుపేట సీఏ గారిని కలవడం జరిగింది 2 రోజుల ముందు. అతను ఈరోజు పిలిపించడం జరిగింది సార్. ఎవరి ప్రాబల్యం లేకుండా నా అంతలు నేనే ఈరోజు వాళ్ళ మీద పెట్టిన కేసు రాజీ చేసుకున్నాను లోక్ అదాలత్లో. అది నర్సరావుపేటను చూస్తే ఎంత అసూయ కలుగుతుంది సార్. చాలా అభివృద్ధి చెందింది. కొడెల శివరాం గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటూ నేను వాళ్ళ మీద పెట్టిన కేసుకి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో చింతించుంటుంది. నన్ను క్షమించమని వాళ్ళ కుటుంబ సభ్యులను వేడుకుంటున్నాను సార్. 2 రోజుల కిందట మీరు అందరూ చూశారు, నేషనల్ చీట్ అనేటువంటి నాగరాజు అనే వ్యక్తి కోడెల గారి మీద, కోడెల కుటుంబం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసి లేనిపోని అపవాదులు వేశారనేది మీ అందరికీ తెలుసు. దాని వెనక కారణం ఎవరనేది కూడా అతను మీ అందరికీ చెప్పడం జరిగింది. గోపిరెడ్డి గారు అండ్ విజయసాయిరెడ్డి గారు దానికి కారణం అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేశారు. అంటే జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఆడెవడో చెప్పాడు, బట్ అది తీసుకొచ్చేసి అది నిజమని నమ్మి పల్నాటి పులైనటువంటి కోడెల గారి మీద లేనిపోని నిందలు వేసి ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగి వాళ్ళని మానసికంగా వేధించి ఇబ్బందులు పెట్టి కోడెల గారిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడి లేనిపోని అపవాదులేసి ఉన్నవి లేనివి అన్నీ కల్పించేసి తన మన అనే భేదం లేకుండా ఎవరైతే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కలిసి ఆయన మీద నిందలు తోశారు. ఆ రోజు మన అనే వాళ్ళే ఆయనకి సపోర్ట్ లేకుండా చేయటం వల్ల ఆయన తల దించుకోలేక తల తుంచేసుకున్నారు. అందరి ఎదురుగా నిలబడి నేను తప్పు చేయలేదని ఆయన చెప్పలేక ఆయన ప్రాణాన్ని వదిలేశారు. అటు పార్టీని వీడలేక ఇటు బయటికి చెప్పుకోలేక ఆయన ఎంతో బాధపడ్డారండి. మరి ఆ విధంగా చిత్రవధకి గురి చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి వారి మీద మరి కఠిన చర్యలు తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నామండి. ఈరోజు మరి కోడెల గారిని తీసుకురాగలుగుతారా? ఇవన్నీ ఫేక్ కేసులన్నీ మరి నిరూపితం అవుతున్నాయి 1 by 1. మరి ఈరోజు మరి అలాంటి గొప్ప నాయకుడిని మీరు తీసుకురాగలుగుతారా? నర్సరావుపేట పట్టణము అలాగే పల్నాడు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందండి. మరి ఈ లోటుని ఎవరు భర్తీ చేస్తారని మేము మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీనైతేనేమి అందరి అభిమానుల తరపున మేము క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉందండి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి. అయితే మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య వెనక కుట్ర కోణమే అంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ కేసు ఫైల్ చేశాయి కదా. సో దీనికి సంబంధించి ఆధారాలు ఏమైనా చూపిస్తున్నారా ఇది కుట్ర కోణమే అని చెప్పే విధంగా? నర్సరావుపేటకి సంబంధించినటువంటి అంశాల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ శివరాంని కొన్ని రకాలుగా గత ప్రభుత్వంలో వేధిస్తూ కూడా కొన్ని కేసులను అయితే నమోదు చేసినట్లు టీడీపీ శ్రేణులు ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజు, రంజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజుకు సంబంధించినటువంటి కేసును వాళ్ళు ప్రత్యక్ష సాక్ష్యంగా చూపిస్తున్నారు. 15 లక్షల రూపాయలు లంచం అడిగారంటూ కూడా గతంలో మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు నర్సరావుపేట 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అదేవిధంగా శివరాములు ఇద్దరు కూడా తనకు రైల్వేలో ఉద్యోగం కల్పించాలంటే 15 లక్షలు అడిగారనే విధంగా కూడా ఫిర్యాదు చేశారు. అయితే దానిపైన కూడా 2019 నుంచి విచారణ అయితే కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే కేసుకు సంబంధించి సడన్ గా నాగరాజు 2 రోజుల క్రితం నర్సరావుపేటకు రావటం, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో రాజీ కుదుర్చుకోవడం కూడా జరిగింది. దీంతో
అసలు ఎందుకు రాజీ చేసుకున్నారనే దానికి సంబంధించిన దానిపైన ఆయన వివరణ ఇచ్చారు. తనని ఒత్తిడి చేసి మరి వాళ్ళిద్దరి పైన కేసు పెట్టే విధంగా ఒత్తిడి చేశారంటూ కూడా ఆయన అయితే మీడియాకి చెప్పడం జరిగింది. ఇందులో ఆయన క్లియర్ గా విజయసాయి రెడ్డి అదేవిధంగా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇద్దరు పేర్లు చెప్పారు. వాళ్ళిద్దరు ఒత్తిడి కారణంగానే నేను మా కోడెల శివప్రసాద్ శివరాం పైన కేసు పెట్టాననే విధంగా కూడా వివరంగా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు టీడీపీ శ్రేణులు వాళ్ళిద్దరి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నర్సరావుపేట 2 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎందుకంటే మానసికంగా కోడెల శివప్రసాద్ ని వేధించారు, కావాలని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఎక్కడా లేని కేసుల్ని అసలు ఎలాంటి లంచారోపణలు లేనటువంటి వ్యక్తి పైన లంచారోపణలు చేయడం కానీ మరొక విధంగా వేరే కేసులు పెట్టడం ఇవన్నీ చేసి ఆయన మానసిక ఒత్తిడికి గురి చేసే ఆయన ఒక ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా గతంలో చేశారనే విధంగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందుకే ఇందులో ఎవరైతే భాగస్వాములు అయ్యారో తప్పుడు కేసులు పెట్టించడానికి ఒత్తిడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ శ్రేణులు కోరుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళైతే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారిస్తామనే విధంగా కూడా ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితులు. మరి ఈ కేసులో అయితే ప్రస్తుతం చూస్తే విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ కేసును ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి. ఆ రోజు నాగరాజు క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళిద్దరూ ఒత్తిడి చేశారు, 15 లక్షల లంచం అడిగారు అనే విధంగా నాతో ఫిర్యాదు చేయించినటువంటి పరిస్థితుల్లోనే తర్వాత తాను మానసికంగా చాలా వేదనకు గురయ్యాను, అనవసరంగా కేసులు పెట్టాను అనే విధంగా కూడా బాధపడ్డాను అనే విధంగా కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి రేపు ఈ కేసులో ముఖ్యంగా ఆయన కంపల్సరీగా విట్నెస్ అవుతారు. కాబట్టి మరి ఆయన ఇచ్చినటువంటి అంశాలు కానీ వీళ్ళు ఫిర్యాదు చేసిన అంశాల ఆధారంగా మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు పోలీసులు, అసలు కేసు నమోదు చేస్తారా లేకపోతే ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.